అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో రాముని కళ్యాణం చాలా బాగా గొప్పగా చేస్తారు. మామూలుగా వధువు వైపు వరుడు వైపు రెండు జంటలు కూర్చుంటాయి కదా. మేము వరుడు వైపు వెళ్ళాము. వరుడు అక్కడ నాకు ఒక అవకాశం వచ్చింది రాముడికి బొట్టు పెట్టమని. నేనైతే రాముడికి బొట్టు పెట్టుకునే అవకాశం రాగానే సరే అని పెట్టేశాను. ఇంకా తర్వాత తలవాల బియ్యం అంటారు కదా, తలంబ్రాలు, వాటిని కలిపాము. అందరం కలిసి రంగరంగ వైభవంగా రాముణ్ణి టెంపుల్కి తీసుకెళ్ళి సీతమ్మ ఇంకోవరింట్లో, ఇది ఎదుర్కోళ్ళు కదా, ఇలా మేము రాముణ్ణి ఎదుర్కొని సీతాదేవి వేరే వాళ్ళ ఇంట్లో ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని కూడా తీసుకొని, అంటే అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని తీసుకొని గుడికి వెళ్ళాము. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. చూసారు కదా, మేము సీతమ్మ వారు ఎక్కడున్నారో అక్కడికి వచ్చేసి అక్కడ కూడా ఓడిబియ్యం కలుపుకొని, అదే ఆ తలంబ్రాలు కలుపుకొని ఓడిబియ్యం అన్నీ కలిపి అక్కడి నుండి మళ్ళీ మేళ వాయిద్యాలతో మళ్ళీ అందరం కలిసి గుడికైతే వెళ్ళిపోయాం. తలంబ్రాలు మనమైతే సపరేట్గా ఓడిబియ్యం తీసుకెళ్తాం కదా అమ్మవారికి. కళ్యాణం శ్రీరామనవమి, రాముడు జన్మదినం. అయోధ్యలో దశరథ మహారాజు పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో ఋషులు పుత్రకామేష్టి యాగం చేయమని చేపించి, తర్వాత వీరందరూ పుట్టారు కదా, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. యాగం పేరు పుత్రకామేష్టి యాగం. చేయడం వల్ల వాళ్ళకి మోక్ష ప్రాప్తి అనేటువంటి కలుగుతుంది అనేది ఈ మంత్రం యొక్క అర్థం. ఇది కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ నైరుతాం దాస్యామి విష్ణవే దుభ్యం బ్రహ్మలోకే దిగీషయ విశ్వంభర పంచభూత సాక్షిణ్యాం ఇమాం కన్యాం దాస్యామి పితృణాం తారణాయ చ. ఇక్కడ గారు బాగా చెప్పారు కదా. మామూలుగా పుత్రులే పుట్టాలని కోరుకుంటారు, కానీ పుత్రిక పుడితే ఎలాంటి పుణ్యము, పుత్రులు పుడితే ఎలాంటి పుణ్యం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క దాని గురించి బాగా చెప్తూ కళ్యాణం అయితే ముగించారు. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట. ఇది నూరేళ్ల పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి దందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకటి చిత్రయాలిలలో పుట్టినింటి కళ్ళలో.
జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే